మా కుటుంబ సభ్యులందరూ కలిసి పిండి వంటలు చేసుకుంటున్నాం. అంతా ఆర్భాటంగా చేసుకుంటున్నాం. శివ శివ ఇలా ఇలా జీలకర్ర ఓమా జీలకర్ర ఓమా ఇంకా నువ్వులు పిండిలో వేసి పిసకాలి. ఉప్పు కారం ఎలిగడ అమ్మమ్మ వేసుకున్నట్ట ఎప్పుడు గ్యాస్ పొయ్యి మీద వండుకునే వాళ్ళము. ఈసారి బిల్డింగ్ మీద కట్టెల పొయ్యి పెట్టుకొని అలాగే పిండి వంటలు చేసుకుంటున్నాం. అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసారు. చూసుకున్నట్టయితే ఎట్లా కలుపుతున్నారు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే అవన్నీ మిక్స్ చేయాలి. ఇది వస్తుంది. ఇది కలిపినాక ఇది వస్తుంది. అంటే కలిపినాక ముద్ద వస్తుంది. ముద్ద వచ్చినాక అట్లా వేయాలి. అట్లా వేసినాక ఇది దీంట్లో పెడతాను. మొత్తం వేసేస్తాను అంతేనా రాదా? సో అయితే నేనే వేసిన రెండు మొత్తం ఎండ కాకుండా. అది కూడా సంక్రాంతి కాబట్టి చాలా మంది పతంగులు ఎగరేస్తారు. మా అత్తమ్మ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే తాత వేసిన ఒకటి ప్రతి రైతు గుండెకు పండుగలు. ఇటు పిండి వంటల గుమగుమలు, అటు బొమ్మల కొడువుల సరిగమలు. రంగు పతంగి వచ్చింది. నింగి సింగిడి అయ్యింది. చల్ చరక్ తెచ్చింది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. పట బస్తికి చావు. ధూల్ పెట్టకు భాగో. ఇటు మంజా లేజా. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. దక్షిణాన్ని సూర్యుడు